శ్రీగణేశాయ నమః. వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం శివశక్తైకరూపిణ్యై నమః. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మొగలి చల్ల వేణుగోపాల దత్తాత్రేయాయ నమః. ఓం శ్రీమాత్రే నమః. దివ్యజ్ఞాన గురూజీ గాయత్రి. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. ఓం ఓం ఓం. దివ్యజ్ఞాన సిద్ధాంతి దైవజ్ఞాని విద్వాన్ కోశ్రీ ఆత్మ సంబంధీకుడు. ఆత్మలకు సంబంధించినటువంటి వారిరువురు పరస్పరము ముఖపరిచయం లేదు. కేవలము వారి యొక్క వాక్ చతురత వలన సంయోగమై ఆత్మ మిత్రులైనారు. ఆ ఆత్మ మిత్రత ఎంత దూరం తీసుకువెళ్ళిందంటే వారు రాసినటువంటి ఆ యొక్క ధ్యాన ప్రస్థానంలో ఉన్నటువంటి ఆ విషయాలను నాగళం ద్వారా వినిపించమని అమ్మలమ్మ ఆన అయినందున నేను అడగడమైనది. అమ్మలమ్మ ఆన ప్రకారం వారు నారాయణ 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 అంటూ తప్పకుండా చేయమని అడిగినందున వారి యొక్క గ్రంథ రచననంతా కూడాను పాఠక లోకానికి వినిపించి వారందరూ తరించాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను. వారు రాసినటువంటి పుస్తకం మనశ్శాంతి ఎక్కడ, వేర్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్, దివ్యజ్ఞాన సిద్ధాంతి, ధ్యానప్రస్థం, హైదరాబాద్. వారు భువనగిరిలో ధ్యానప్రస్థం అనేటటువంటి ఆశ్రమాన్ని నియమించుకొని అక్కడ ధ్యానానికి సంబంధించిన, ధారణానికి సంబంధించిన అనేక విధాలైనటువంటి ప్రక్రియలను జరుపుతూ ఉన్నారు. వారు మహానుభావులు. వారిని మనస్సులో స్మరించినను చాలు, వారి యొక్క ఆశీర్వాదాలు అందరికీ అందుతాయి. అటువంటి మహానుభావుల యొక్క రాసినటువంటి వారి కరకమలముల నుండి జాలువారినటువంటి ఆ కళాన్ని ఈ ఆత్మ సంబంధీకుడైనటువంటి విద్వాన్ కోశ్రీ
భినవశ్రీ, చెన్నై, దివ్యజ్ఞాని, దైవజ్ఞాని రాసినటువంటి ఆ యొక్క కళాన్ని, దివ్యజ్ఞాని రాసినటువంటి ఆ కళాన్ని దైవజ్ఞాని గళం ద్వారా విప్పుతున్నారు. మీరందరూ దీన్ని ఆనందించి ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధులతో ఈ ధ్యాన ప్రస్థానాన్ని మీరు ఆస్వాదించబోతున్నాను. మనశ్శాంతి ఎక్కడ? మనశ్శాంతిని గురించి అద్భుతంగా వ్రాశారు. పరిచయం: జీవితంలో మనశ్శాంతి లేకుండా సుఖంగా సంతోషంగా ఉండలేం. అందుకే అందరం మనశ్శాంతి కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అంతేగాక మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందోనని ఇటు అటు పరుగులు వెళుతూ ఉన్నాం. మన పూర్వీకులైన మహర్షులు, మహాత్ములు ఇంతవరకు మనకు అనేక మార్గాలు, ఉపాయాలు ఆచరించి చూపారు. కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇష్టమవుతుంది. అనుకూలం, అవకాశం ఉంటాయి. అందరం ఒకే మార్గాన్ని, ఉపాయాన్ని తీసుకోవడం కష్టసాధ్యం. అందుకే విభిన్న మార్గాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కాలానుగుణంగా మనశ్శాంతి కొరకు అత్యంత సులభోపాయాన్ని తెలుసుకొని ఆచరించి అనుభవించగలమనే తాపత్రయంతో ఈ చిన్న ప్రయత్నం జరుగుతున్నదని ధ్యాన ప్రస్థాన ఆశ్రమ వ్యవస్థాపకులు దివ్యజ్ఞాని గురూజీ గారు వివరించారు. మనశ్శాంతి ఎక్కడ? సృష్టిలో మనతో పాటు ఎన్నో ప్రాణులున్నాయి. మిగతా ప్రాణులన్నిటికంటే మనకు ప్రత్యేకత ఉంది. మనం బుద్ధిగత ప్రాణులం. లభించిన జ్ఞానాన్ని విశ్లేషణ చేసి అవగాహన చేసుకుని అనుభవించే శక్తి మనకు ఉంది. మన నిత్య జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. కష్ట నష్టాలను అనుభవిస్తున్నాం. మన రూపాలు వేర్వేరుగా ఉన్నట్లే మన సమస్యలు వేర్వేరుగా ఉన్నాయి. ఎవరి సమస్యలు వారికి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ప్రస్తుత కాలంలో అత్యంతాధునిక సౌకర్యాలు ఎన్నో అందుబాటులోకి వచ్చాయి. ఏమాత్రం శారీరక శ్రమ లేకుండా అనేక పనులు పూర్తి చేసుకుంటున్నాం. మనకున్న తెలివితేటలను ఉపయోగించి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటున్నాం. కానీ మనశ్శాంతిని పొందలేకపోతున్నాం. మిక్కిలి శ్రమతో కుటుంబ బాధ్యతలు పూర్తి చేసుకోగలుగుతున్నాం. అందరం ఎవరికి తోచిన విధంగా వారు మనశ్శాంతి కోసం రాత్రింబవళ్ళు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఎవరిని గదిలించినా మనశ్శాంతి లేదంటున్నారు. పసిపిల్లల నుండి పండు ముసలి వరకు మనశ్శాంతి లేక బాధపడుట చూస్తూనే ఉన్నాం. మనశ్శాంతి వల్ల ఏ లాభాలున్నాయి? మనశ్శాంతి ఎందుకు అవసరం? మనశ్శాంతి ఎక్కడ లభిస్తుంది? మనశ్శాంతి ఎప్పుడు వస్తుంది? మనశ్శాంతి ఎలా వస్తుంది అనే ప్రశ్నలు అందరి మనస్సులలో ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానమే ఈ చిరు గ్రంథ సారాంశం. మనశ్శాంతి ఎందుకు? మనకు మనశ్శాంతి లేకపోవడం వల్ల అనేక చిత్ర విచిత్రమైన మానసిక శారీరక అనారోగ్యానికి గురవుతున్నాం. మానసిక ఆందోళన పెరిగిపోతుంది. ఏ చిన్న విషయాన్ని కూడా తట్టుకోలేకపోతున్నాం. సహనాన్ని కోల్పోతున్నాం. అనవసరంగా కోపం పెరిగిపోతుంది. మానసిక ఆందోళన వల్ల అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్, బీపీ, మధుమేహం, షుగర్, గుండెపోటు, హార్ట్ అటాక్ వంటి వ్యాధులు వస్తున్నాయి. జీవితాంతం ఔషధ సేవ చేయాల్సి వస్తుంది. జ్ఞాపక శక్తి, ఏకాగ్రత కోల్పోతున్నాం. అజీర్ణం, ఎసిడిటీ, తలనొప్పి, నిద్రలేమి వంటి రోగాలు మనశ్శాంతి లేకపోవడం వల్లనే వస్తున్నాయి. ఆయుష్ కూడా తగ్గుతుంది. అందువల్ల మనం మనశ్శాంతి కోసం తప్పక ప్రయత్నం చేయాల్సిందే.
ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనతో పాటు మన పిల్లలకు కూడా మనశ్శాంతి గూర్చి తెలియజేసి అభ్యసింపజేయించాలి. మనశ్శాంతి ఎక్కడా? మనశ్శాంతిని పొందుట కొరకు ఎవరికి తోచిన విధంగా వారు ప్రయత్నం చేస్తున్నారు. దేవాలయాలకు, తీర్థయాత్రలకు, విహారయాత్రలకు వెళ్తున్నాం. జపతపాదులు, మంత్రానుష్ఠానాలు చేస్తున్నాం. యోగాసనాలు, ధ్యానం మొదలైనవన్నీ చేస్తున్నాం. మనశ్శాంతి ఎక్కడ దొరుకుతుందోనని వెతుకుతూనే ఉన్నాం. మహాత్ముల ఆశ్రమాలకు వెళ్తున్నాం. మనశ్శాంతికి మందులు లేవని మనకందరికీ తెలుసు. మనశ్శాంతి లేక కొందరు దుర్వ్యసనాలకు బానిసలవుతున్నారు. తద్వారా ఇంకా మానసిక బలహీనతలకు లోనవుతున్నారు. సత్కాలక్షేపం, సద్గ్రంథపఠనం, టీవీ, యూట్యూబ్ ఛానళ్ళు, సినిమాలు, సరదా కాలక్షేపాలు మొదలైనవన్నీ కూడా చేస్తున్నారు. కానీ మనశ్శాంతి ఎక్కడ లభిస్తుందో ఎవరికి అంతుపట్టడం లేదు. మనశ్శాంతి ఎప్పుడు మనము ఉన్న స్థితిలో కొన్ని బాధ్యతలు పూర్తి అయితే మనశ్శాంతి లభిస్తుందని అనుకుంటున్నాం. వృద్ధాప్యంలో మనశ్శాంతిగా ఉండవచ్చని అనుకుంటున్నాం. డబ్బులు బాగా సంపాదిస్తే మనశ్శాంతి వస్తుందని కొందరి అభిప్రాయం. ఏ రోజుకా రోజు ఉదయం అంటే సాయంత్రం, సాయంత్రం అంటే ఉదయం ఇలా కాలం గడిచిపోతూనే ఉంది. కాలం గడిచిన కొద్దీ ఆయుస్సు తగ్గిపోతూనే ఉంది. కానీ మనశ్శాంతి లభించడం లేదు. మనశ్శాంతి ఎప్పుడు లభిస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదు. అంతేకాదు, ఎలా లభిస్తుందనేది కూడా తెలియకుండా ఉన్నాం. మనకున్న సమయాన్ని వృధా చేయకుండా ప్రయత్నం, పట్టుదల చేస్తే తప్పక ఇప్పుడే ఇక్కడే మనశ్శాంతి లభిస్తుంది. మనశ్శాంతి ఎలా? ముందుగా మనస్సు అంటే ఏమిటో తెలిస్తే దానిని ఎలా శాంతింపజేయాలో తెలుస్తుంది. సహజంగా మన శరీరంతో అన్ని పనులు చేస్తున్నాం. నిద్రతో శరీరానికి విశ్రాంతి లభిస్తుంది. తిరిగి నిద్ర లేచిన తర్వాత శరీరం పనిచేయటకు సిద్ధమవుతుంది. నిద్రలో శరీరం విశ్రాంతి పొందినట్లుగా మనస్సుకు విశ్రాంతి లభించడం లేదు. అందుకే మనం మనశ్శాంతి లేదు అంటున్నాం. మన శరీరానికి మనస్సే మూలం. మనస్సు ఆలోచిస్తేనే శరీరం పనిచేస్తుంది. ఆలోచనలే మనస్సు అని తెలుస్తుంది. ఇది శరీరం లోపలే ఉంటుంది. మెదడులోని నాడీ స్పందనల వల్ల ఆలోచనలు వస్తాయి. ఇవి ఎవరి శరీరానికి సంబంధించి వారివే ఉంటాయి. శరీరాలు వేరువేరుగా ఉన్నట్లే ఆలోచనలు కూడా వేరే ఉంటాయి. ఆలోచనలతో కూడిన మనస్సు విశ్రాంతి లేకుండా పనిచేస్తుంది. మనస్సుకు విశ్రాంతి లభిస్తేనే మనకు మనశ్శాంతి ఉంటుంది. దీనికి కొంత ప్రయత్నం చేయాలి. నిద్ర మనకు సహజంగా ఉన్నట్లు ఆలోచనలైన మనస్సుకు విశ్రాంతి సహజంగా లేదు. నిద్రలో మనస్సుకు కొంత మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. మన మనస్సుకు విశ్రాంతి లభించాలంటే మనం సాధన చేయాల్సిందే. మనశ్శాంతికి సులభ మార్గం. ఇంతవరకు మనకు తెలిసిన విషయాల ప్రకారం మనస్సు అంటే ఆలోచనలు. మనస్సుకు విశ్రాంతి లభించాలంటే ఆలోచనలు లేకుండా ఉండాలి. ఆలోచనలు లేకుండా ఎలా ఉండగలం అనే ప్రశ్న వస్తుంది. మనం ముందున్న ప్రపంచాన్ని రోజు చూస్తున్నాం. అంతేకాదు, రకరకాల శబ్దాలు, మాటలు వింటున్నాం. ఇవన్నీ మనకు ఆలోచన రూపంగా మారుతున్నాయి. వాస్తవానికి ప్రతిరోజు లెక్కలేనన్ని ఆలోచనలు చేస్తున్నాం. కానీ అందులో ఒక 10% మాత్రమే మన శరీరంతో ఆచరించి అనుభవిస్తున్నాం. మిగతా 90% ఆలోచనలు వృధా అవుతున్నాయి. దానివల్ల మనస్సు బాగా అలసిపోతుంది. తగిన విశ్రాంతి లభించడం లేదు. అందుకే మనం ప్రతిరోజు ఆలోచనలు తగ్గించే ప్రయత్నం చేయాలి. 1, మనకు కనిపిస్తున్న ప్రపంచంలో అవసరమైన దృశ్యాలనే చూడాలి. అవసరమైన శబ్దాలను, మాటలనే వినాలి. 2, ఒకవేళ అనవసరమైన వాటిని మనం చూసినా, విన్నా వెంటనే మరిచిపోవాలి. గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయవద్దు. 3, గతంలో జరిగిన పనులను, విషయాలను పదే పదే మాట్లాడుకోవడం, చర్చించుకోవడం పనికిరాదు. 4, ఎక్కడైనా ఎవరైనా అనవసర విషయాలను మాట్లాడుకున్నా, చర్చిస్తున్నా అక్కడ నుండి తప్పుకునే ప్రయత్నం చేయాలి.
5. అన్నింటికంటే మనలో మనకు ఇష్టమైన అవసరమైన బలమైన ఆలోచనలనే చేస్తూ ఉండాలి. ఈ సాధారణ జాగ్రత్తలతో పాటు ఒక సులభమైన సాధనలు ప్రతిరోజు చేయుటకు అలవాటు పడాలి. మనం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకొని కూర్చోవాలి. కొన్ని రోజులు ఊరికే కళ్ళు మూసుకొని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. సాధారణంగా మనం రోజు చేసే పనులన్నీ 10 నిమిషాలకు మించి ఉండవు. ఉదాహరణకు మనం స్నానం ఒక 10 నిమిషాల కంటే ఎక్కువ చేయం. కానీ రోజంతా శారీరకంగా శుభ్రంగా ఉంటున్నామని అనుకుంటాం. అదే మాదిరిగానే ఒక 10 నిమిషాలు కళ్ళు మూసుకోవడం వల్ల ఆ సమయంలో ఆలోచనలు తగ్గడమే కాకుండా తర్వాత కూడా ఆలోచనలు క్రమక్రమంగా తగ్గిపోతాయి. ఉదయం 10 నిమిషాల వల్ల పగలంతా ఆలోచనలు తగ్గుతాయి. రాత్రి పడుకునే ముందు 10 నిమిషాల వల్ల రాత్రి అంతా కలలు రాకుండా బాగా నిద్ర పట్టడమే కాకుండా మనస్సుకు ఎక్కువ విశ్రాంతి లభిస్తుంది. ఈ విధంగా కొంతకాలం చేయగా ఆలోచనల శాతం తగ్గిపోతుంది. మనస్సు బలపడుతుంది. మనశ్శాంతి సులభంగా లభిస్తుంది. ఇది మన అనుభవంలో తెలుస్తుంది. ముందుగా నమ్మకం కావాలి. తర్వాత శ్రద్ధతో పట్టుకు వదలకుండా ప్రతిరోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉండాలి. ఇందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. రోజుకు 1440 నిమిషాల సమయం ఉంటుంది. అందులో ఉదయం రాత్రి కలిపి 20 నిమిషాల సమయం వెచ్చించాలి. మనశ్శాంతి కోసం ఈ సమయాన్ని త్యాగం చేయాలి. ఇది అందరూ చేయవచ్చు. పిల్లలు, స్త్రీలు, వృద్ధులు అందరికీ సులభమే. కాకపోతే ప్రారంభంలో 10 నిమిషాలు ఎలా తెలుస్తుంది అనే ప్రశ్న వస్తుంది. మొదట అలవాటయ్యేంత వరకు ఫోన్లో కానీ వాచ్లో కానీ అలారం పెట్టుకోవచ్చు. లేదా మన ఇంట్లో ఖాళీగా ఉన్న వారికి 10 నిమిషాలు కాగానే చెప్పమని చెబితే వారు చెబుతారు. ఇందులో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దీని తర్వాత అనగా కొద్ది రోజులు 3-4 నెలల తర్వాత ఆసక్తి యోగ్యత గల వారికి ఇంకా అద్భుతమైన సులభ సాధన ఉంటుంది. దాని పేరు తురీయం. దీన్ని కూడా అందరం ఆచరించవచ్చు. కానీ అనుభవజ్ఞుల సమక్షంలో వారి మార్గదర్శనంలో అభ్యసిస్తే తొందరగా సఫలీకృతం అవుతాం. త్వరలో తురీయం ప్రారంభిద్దాం. మనలోనే మనశ్శాంతి ఎక్కడో లేదు, మనలోనే ఉన్నది. మనశ్శాంతి కోసం మనం ఎక్కడికో పరిగెత్తాల్సిన పని లేదు, మనలోనే ఉంది. కానీ అది ప్రయత్నంతో లభిస్తుంది. దృష్టిలో ప్రతి పని ప్రయత్నంతోనే ఫలితాన్ని లభిస్తుంది. మనకు సహజంగా ఉన్న ఆహార, నిద్ర, భయ, మైథునాదులు కూడా ప్రయత్నంతోనే జరుగుతున్నాయి. అలాగే మనశ్శాంతి సహజంగానే ఉంది, కానీ మనం సక్రమంగా ప్రయత్నించుటలేదు. అనుభవజ్ఞుల మార్గదర్శనంలో ప్రస్తుత కాలానుగుణంగా అక్రమ పద్ధతిలో పట్టుదలతో ప్రయత్నిస్తే సులభంగా తొందరగా మనశ్శాంతిని పొందుతాం. ఏ పనికైనా ప్రయత్నం మన వంతు ఫలితం దైవాధీనం. ఏ పనికైనా ప్రయత్నం మన వంతు ఫలితం దైవాధీనం. యత్నేన లభతే ఫలం. ఫలితాన్ని ఆశించడం యందు ఎంత ఆసక్తి కలిగి ఉన్నామో ప్రయత్నం చేయడం యందు కూడా అంతే ఆసక్తి, శ్రద్ధను కలిగి ఉంటే తప్పక ఫలితం లభిస్తుంది. ఏ ప్రయత్నం చేయకుండా లోకంలో ఏ పని జరుగుతుంది. దృష్టి అంతా ప్రయత్నం మీదనే ఆధారపడి ఉంది. మన ప్రయత్నానికి కాలం కూడా కలిసి రావాలి. కాలమే దైవస్వరూపం. ఎంతటి వారికైనా, ఎంతటి కార్యాన్ని తలపెట్టినా, ఎంత తీవ్ర ప్రయత్నం జరుగుతున్నా కాలం కలిసి రాకపోతే ఫలితం లభించు. కాలం కోసం బ్రహ్మాది దేవతలు కూడా వేచి ఉండవలసి వచ్చింది. మన ప్రయత్నం కాలానుగుణంగా జరగాలి. అప్పుడు ఫలితం సులభంగా లభిస్తుంది. అంతేగాక మన సంకల్పం కూడా మన శక్తి, యోగ్యతలను దృష్టి ఉంచుకొని ఉండాలి. మన స్థాయిని మనం మర్చిపోవద్దు. మన స్థాయికి మించిన పనుల కోసం ఎంత ప్రయత్నించినా కాలం వృధా అవుతుంది తప్ప ఫలితం రావడం కష్టసాధ్యం. మన జీవితకాలంలో మనశ్శాంతికి మించిన కార్యం మరొకటి లేదు. మనశ్శాంతి ఉంటే అన్నీ ఉన్నట్లే. ఇది మన సహజ ధర్మం. దీనికోసం మనం ప్రయత్నం చేయడంలో పొరపాటు లేదు. మనం మనశ్శాంతిగా ఉంటే మన కుటుంబం, సమాజం అంతా మనశ్శాంతిగా ఉంటుంది. చివరకు విశ్వశాంతికి దోహదమవుతుంది. ఎవరికి ఎంతవరకు అనుకూలం, అవకాశం ఉంటుందో వారికి సద్వినియోగం అవుతుందనడంలో సందేహం లేదు.
కానీ దేనికైనా ముఖ్యంగా కావలసింది నమ్మకం, శ్రద్ధ, పట్టుదల. ఇవి ఉన్నాయంటే ఏ మార్గంలోనైనా తొందరగా మనం ఆశించిన మనశ్శాంతి సులభంగా లభిస్తుంది. ఆశ్రిత జన సుఖినో భవంతు. ఆనందమస్తు. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం జ్ఞానోజ్వలకరాయ విద్మహే ధ్యానయోగిరాజాయ ధీమహి తన్నో దివ్యజ్ఞాని ప్రచోదయాత్. మనశ్శాంతి ఎక్కడ అనేటటువంటి ఈ అద్భుతమైనటువంటి సుధా రసాన్ని అందించినటువంటి దివ్యజ్ఞాన సిద్ధాంతి వారికి నమోవాక్కులు అందిస్తూ వారు తమ యొక్క భావాల కళాన్ని పుస్తక రూపంలో ప్రచురించి ఎంతో ఆప్యాయతగా, ఎంతో ఆత్మీయతగా నాకు తపాలా మూలంగా అందించినందున వారి యొక్క ఆ సుధారసాన్ని మీకు అందించడానికి సంసిద్ధుడనైనాను. వారు అంగీకరించారు. వారు అంగీకారం ప్రకారంగానే ఇది జరుగుతున్నది. ఇది దైవ సంకల్పం. దైవ సంకల్పం ఎట్టా ఉంటుందనేది కూడాను వారు వివరించారు. మనం అనుకుంటే జరగదు. కాల నిర్ణయ ప్రకారం ఈరోజు ఆ మనశ్శాంతి ఎక్కడ అనేటటువంటి ధ్యాన ప్రస్థంలో వారి యొక్క మనోపలకాల నుంచి వెలువడినటువంటి ఆ సుధారసాన్ని మీకు అందించడమైనది. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.